నంద్యాల జిల్లా శ్రీశైలంలో విషాదం చోటు చేసుకుంది. శ్రీశైలం వడ్డెర ప్రైవేట్ అన్నదాన సత్రంలో ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 5గురు ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నారు. మృతులు శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి గ్రామానికి చెందిన కుటుంబంగా గుర్తించారు. ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. గత నెల 28న ఆటోలో వచ్చి వడ్డెర సత్రంలో రూమ్ నంబర్ 11ను తీసుకున్నారు. సుధాకర్ కుటుంబం 3 రోజులుగా బయటకు రాకపోవడం, దుర్వాసన రావడంతో సత్రం నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తలుపులు తెరిచి చూడగా బాత్రూంలో 3 మహిళలు ఫ్యాన్కు ఉరివేసుకుని 2 పురుషులు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు. మృతులు సుధాకర్, గోగుల ఆదిలక్ష్మి, మల్లేశ్వరి, శ్రీదేవి, మణికంఠగా గుర్తించారు. 3 అక్కలు అల్లునితో కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. సుధాకర్ ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులు, 2 అక్కలను భర్తలు వదిలేయడం, ఒకరికి వివాహం కాకపోవడం ఆత్మహత్యకు కారణంగా భావిస్తున్నారు పోలీసులు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో విషాదం చోటు చేసుకుంది. శ్రీశైలం వడ్డెర ప్రైవేట్ అన్నదాన సత్రంలో ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ లైన్లో అందిస్తారు. చంద్రశేఖర్. సంతోష్, విషాదకరమైన సంఘటన శ్రీశైలంలో జరిగింది. శ్రీశైలంలో వడ్డెర ప్రైవేట్ సత్రంలో ఒకే కుటుంబానికి చెందిన 5గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరంతా కూడా సత్యసాయి జిల్లా బత్తలపల్లికి చెందిన వారిగా గుర్తించారు. గత నెల 28న ఆటోలో వచ్చారు ఈ 5గురు. గత నెల 28వ తేదీ నుంచి కూడా వడ్డెర సత్రంలోనే రూమ్ నెంబర్ 11లో ఉంటున్నారు. రోజు కూడా ఉదయమే బయటికి వెళ్ళడం, దర్శనం చేసుకోవడం, సాయంత్రం వరకు బయటకు ఉండి సాయంత్రం గదికి వచ్చి పడుకోవడం, ఈ విధంగా గత నెల 28 నుంచి కొనసాగిస్తున్నారు. ఎప్పటికప్పుడు రూమ్ రెన్యువల్ చేసుకొని ఇన్ని రోజులుగా కొనసాగిస్తున్నారు. అయితే 3 రోజులుగా ఆ గదిలో ఉన్న కుటుంబ సభ్యులు ఎవరు కూడా బయటికి రాలేదు. అయితే ఇవాళ పూర్తిగా దుర్వాసన రావడంతో వడ్డెర సత్రం నిర్వాహకులు కిటికీలో నుంచి చూశారు. దీంతో అక్కడ మృతదేహాలు కనిపించాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెళ్లి తలుపు తీసి చూసేటప్పటికీ బాత్రూమ్ లో 3 మహిళలు చీర కూరేసుకొని చనిపోయారు. హాల్లో 2 జెంట్స్ ఫ్యాన్ కూరేసుకొని చనిపోయారు. మృతులంతా కూడా బత్తలపల్లికి చెందిన సుధాకర్ 36 ఇయర్స్, ఆదిలక్ష్మి 50 ఇయర్స్, మల్లేశ్వరి 45 ఇయర్స్, శ్రీదేవి 33 ఇయర్స్, మణికంఠ 15 సంవత్సరాలు. ఈ 5గురు గుర్తించారు. అయితే సుధాకర్ అక్కలు 2 కూడా అంటే ఆదిలక్ష్మి, మల్లేశ్వరిని భర్తలు వదిలేశారని తెలుస్తోంది. శ్రీదేవికి ఇంకా వివాహం కాలేదు, సుధాకర్ కూడా వివాహం కాలేదని తెలుస్తోంది. మణికంఠ అనే 15 సంవత్సరాల బాలుడు అక్క కూతురుగా చెబుతున్నారు. ఈ 5గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. సుధాకర్ కుటుంబానికి అక్కలను భర్తలు వదిలేయడంతో పాటు ఇంకో అక్కకు వివాహం కాకపోవడంతో పాటు పెద్ద ఎత్తున అప్పులు ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో గత కొద్ది రోజులుగా వారు గ్రామం వదిలేసి వెళ్లిపోయారు. దాదాపు ₹1,00,00,000 వరకు అప్పులు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే సుధాకర్ ఆటో నడుపుతున్నాడు. ఆటోలోనే శ్రీశైలం చేరుకున్నారు. ఆటో నడిపే వ్యక్తికి ₹1,00,00,000 అప్పు ఎలా ఇచ్చారు, ఇతను ఏం చేశారన్నది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ మృతులకు సంబంధించిన సమాచారాన్ని వారి బంధువులకు చేరవేశారు. బంధువులు శ్రీశైలానికి బయలుదేరారు. వారు వస్తే తప్ప దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వచ్చే అవకాశం లేదు. ఆర్థికంగా ఏ విధంగా నష్టపోయారన్నది తెలియాల్సి ఉంది. ఏదైనా అంటే వ్యాపారం చేశారా, వ్యాపారంలో నష్టపోయారా, లేకపోతే దుర్వ్యసనాలకు బానిసలయ్యారా, లేకపోతే ఏదైనా లగ్జరీగా ఏదైనా ఖర్చు చేశారన్నది కూడా తెలియాల్సింది. బత్తలపల్లి పోలీసులకు కూడా సమాచారం అందించారు. బత్తలపల్లి నుంచి వారి బంధువులు శ్రీశైలం బయలుదేరినట్టు తెలుస్తోంది. సంతోష్. చంద్రశేఖర్, అయితే సూసైడ్ లెటర్ లాంటిది ఏమైనా దొరికిందా? ఇప్పటి వరకు వారికి సంబంధించిన బ్యాగ్ లో అలాంటి వస్తువులు ఏవి దొరకలేదు. కేవలం వారి చిరునామా, ఇతర వివరాల ప్రకారం కొన్ని వివరాలు ఇప్పటికే సేకరించారు. సూసైడ్ లెటర్ ఏదైనా రాసింటారన్న ఉద్దేశంతోనే పోలీసులు ప్రస్తుతం గదిలో గాలిస్తున్నారు. సంతోష్, సూసైడ్ లెటర్ రాసి ఉంటే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.